డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం గారి గురించి. డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం గారు ఒక ఆయుర్వేద వైద్యులు. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయం చేస్తారు. ఆయనకు 2014లో ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ BAMSలో డిగ్రీ లభించింది. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు 10 సంవత్సరాలుగా ఆయుర్వేదాన్ని అభ్యసిస్తున్నారు మరియు చాలా అనుభవం కలిగి ఉన్నారు. 2000 నుండి 2016 వరకు ఆయన అమృతం ఆయుర్వేద నిలయం యజమాని. గత 19 సంవత్సరాలుగా సాంప్రదాయ ఆయుర్వేదాన్ని అభ్యసిస్తున్న కుటుంబం నుండి ఆయన వచ్చారు. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు గత 11 సంవత్సరాలుగా అమృతం అనే ఆయుర్వేద పత్రికను కూడా నిర్వహిస్తున్నారు. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు టీవీలో తన ఆరోగ్య కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందారు మరియు చాలా సంవత్సరాలుగా ఆరోగ్య కార్యక్రమాలను అందిస్తున్నారు. డాక్టర్ సుబ్రహ్మణ్యం పిజిచిల్, పంచకర్మ, ఆయుర్వేద శస్త్రచికిత్స, నాస్య, సైనసైటిస్ చికిత్స, పైల్స్ చికిత్స, వంధ్యత్వ మూల్యాంకనం చికిత్స మరియు మరిన్ని వంటి వివిధ చికిత్సలను అందిస్తున్నారు. ఆర్థరైటిస్, ఊబకాయం, డయాబెటిస్, సోరియాసిస్, మైగ్రేన్ మరియు ఫిస్తులా వంటి పరిస్థితులను నిర్వహించడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారితో బాగా సంభాషించడం వల్ల రోగులు ఆయనను నమ్ముతారు. ఆయన విషయాలను స్పష్టంగా వివరిస్తారు మరియు వారి సమస్యలను వింటారు. తన రోగులకు ఉత్తమ సంరక్షణ అందించడానికి ఆయన తాజా వైద్య పరిజ్ఞానం మరియు పరిశోధనలతో తాజాగా ఉంటారు. డాక్టర్ సుబ్రహ్మణ్యం ఇతర వైద్య నిపుణులతో బాగా పనిచేస్తారు. ఆయన జ్ఞానాన్ని పంచుకుంటారు మరియు రోగి సంరక్షణను మెరుగుపరచడానికి సహోద్యోగులతో సహకరిస్తారు. ఆయన పని అనేక మంది రోగుల జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేసింది. వారి ఆరోగ్య సమస్యలను సమర్థవంతంగా నిర్వహించడంలో వారికి సహాయపడుతుంది. చివరగా డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం గారు ఒక అంకితభావం కలిగిన ఆయుర్వేద వైద్యులు. సాంప్రదాయ ఆయుర్వేద పద్ధతుల ద్వారా వారి రోగుల ఆరోగ్యం మరియు శ్రేయస్సును మెరుగుపరచడానికి ఆయనకు అపారమైన అనుభవం ఉంది. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మనకి ఆయుర్వేదానికి సంబంధించింది అమృతం అనే అదండి. అవునండి. ఇప్పుడు ఆయుర్వేదంలో మనకి ఎలా వాడాలి, ఏంటేంటి, వేటికి ఏవి సరిపోతాయో చెప్పండి సార్. అసలు ఆయుర్వేదం అంటేనే ఒక ఆరోగ్యాన్ని అందించే విజ్ఞానం అండి. అంటే ఆయుష్ను కాపాడుకునే విజ్ఞానమే ఆయుర్వేదం, ఆయుర్వేదం. ఈ పదం అర్థమైతే చాలామంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా తేలిక, ఆయుష్ను పెంచుకోవడం చాలా తేలిక. కానీ ఈ పదం చాలామందికి అర్థం కావటం లేదు. ఆయుర్వేదం అంటే ఏదో మందులు, పథ్యాలు పాటించాలి, ఏవో తినకూడదు, ఒకవేళ తింటే ఇంకేదన్నా జరిగిపోతాయి, ప్రాణ ప్రమాదం అవుతుంది, లేకపోతే ఇంకా రకరకాల ఒపీనియన్స్ ఉంటున్నాయి చాలామందిలో. సో వాటికేటికి సంబంధం లేదు. మన ఆహారం ఏవైతే తీసుకుంటున్నాం చూడండి, మీరు రోజుకు ఎన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటారు అంటే మహా అంటే ఒక 10-15 రకాల పదార్థాలతో తయారు చేసినవి తీసుకుంటారు. మీరు ఆకుకూరలు మహా అంటే ఒక 10 రకాలు వాడతారు, కూరగాయలు 10 రకాలు వాడతారు, ఇక ధాన్యాలు ఒక 20 రకాలు వాడగలుగుతారు, ఇక డ్రై ఫ్రూట్స్ ఇంకొక 10 రకాలు వాడగలుగుతారు, సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ ఏమైనా ఉంటే ఓ 10-15 రకాలు వాడతారు. అన్నీ ఈ 60-70 చుట్టూ మాత్రమే మనం తిరుగుతూ డైలీ మాత్రము ఒక 20 నుంచి 30 రకాల పదార్థాలు మాత్రమే మన ఆహారంలో తీసుకుంటూ ఉండడం వల్ల
ఇవి కొంతకాలం బాగా మనకు పనిచేస్తాయి, కానీ ఆ తర్వాత మనకు కావాల్సిన న్యూట్రిషన్ని ఇవి అందించలేవు. కాబట్టి మనం చాలా రకాల పదార్థాలను తీసుకెళ్ళాలి. మనము ఇప్పుడు పళ్ళు గనక తీసుకోగలిగితే 40,000 రకాల పళ్ళ జాతులు మనకు అందుబాటులో ప్రకృతిలో ఉన్నాయి. ఆకుకూరలు ఒక 30,000 రకాల జాతులు మన యొక్క ప్రకృతిలో అందుబాటులో ఉన్నాయి. కూరగాయలు ఒక 20,000 రకాల కూరగాయలు మన ప్రకృతిలో అందుబాటులో ఉన్నాయి. మరి ధాన్యాలు అవి కూడా 10,000-15,000 రకాల పదార్థాలు మనకు ప్రకృతిలో అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని వాడుకోవడం ఎలాగో తెలియదు. అందరూ పండిస్తున్నారు, టమోటాకి రేట్ రావట్లేదు అని వాళ్ళు టమోటాలు మాత్రమే పండించి అందరూ టమోటాలు వాడుకోవాలని టమోటా ఒక్కటే తింటే సంపూర్ణ ఆరోగ్యం రాదు. మీరు రోజులో ఒక 100 నుంచి 200 రకరకాల పదార్థాలను ప్రకృతిలో ఉండే వాటిని వాడుకుంటేనే మీకు కావాల్సిన శక్తి, మీకు కావాల్సిన మిగిలిన న్యూట్రిషన్ అన్నీ కూడా దాంతో అందుబాటులోకి వస్తాయి, మీకు శరీరానికి అందుతుంది. అందుకే నేడు డి విటమిన్ తక్కువ ఉంది, సి విటమిన్ తక్కువ ఉంది, కాల్షియం తక్కువ ఉంది, బ్లడ్ తక్కువ ఉంది, ఐరన్ తక్కువ ఉంది, ఇలా రకరకాలుగా ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు భారతదేశంలో ఒక సర్వే చేస్తే 50 మంది ఒక స్త్రీలలో 100 మందిలో 55 నుంచి 58% మంది స్త్రీలకు తగినంత రక్తం కూడా ఉండట్లేదు. అంటే శరీరానికి ఎంత ఉండాలో అన్ని ఉండట్లేదు. పురుషుల్లో కూడా 52% మందికి సరిపడినంత రక్తం ఉండట్లేదు. ఇంకా డి విటమిన్ అయితే 80 నుంచి 90% ఉండట్లేదు. B12 అయితే 70 నుంచి 80% మందికి ఉండట్లేదు. ఇలా ఎందుకు ఉంటున్నాయి? మీరు తగిన ఆహారాలు, పోషకాహారం తీసుకోకపోవడం వల్లే. దాన్ని వెతకండి. అదే ఆయుర్వేదం. ఆయుర్వేదంలో మూలికల్ని కొన్ని వేల రకరకాల మందులలో, ఇలాంటి మందులలో వాడుతారు. అవి ఒక్కొక్కటి ఒక్కో విధంగా పనిచేస్తాయి. ఇప్పుడు మనకు రోజు మీరు తీసుకునే ఆహారంలో మీకు విరేచనం సరిగా కాలేదనుకోండి, దానికి కొన్ని రకాల ఆకుకూరలు పనిచేస్తాయి, కొన్ని కూరగాయలు పనిచేస్తాయి. కొన్ని ఎక్కువగా మోషన్స్ అవుతోంది, మారేడు గుజ్జు పౌడర్ని మీరు మజ్జిగలో కలిపి తీసుకుంటే మోషన్స్ ఆగిపోతుంది. వెలగపండు దాన్ని గుజ్జుని వాడితే వెంటనే మనకు మోషన్స్ అయ్యేది ఆగుతుంది. అలాగే మోషన్స్ అవ్వాలంటే మనకు ఇక రకరకాల కూరగాయలే పనిచేస్తాయి. చివరికి మనకు బొప్పాయి పండు కూడా పనిచేస్తుంది. అంటే ఇలా మనకు ఒక రక్తం పెంచేవి కొన్ని, కంటి చూపును పెంచేవి కొన్ని, జుట్టును పెంచేవి కొన్ని, జుట్టు రాల్చేవి కొన్ని, తెల్లబడేవి కొన్ని, నల్లగా చేసేవి కొన్ని, ఇలా చాలా రకాలు ఉంటాయి. వీటిని మీరు విజ్ఞానంతో సేకరించుకోవాలి. ఎంతసేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా జుట్టు నల్లగా అయిపోవాలంటే ముందు రంగేసుకునేదే ఇస్తారు. నాకు వెంటనే బరువు తగ్గిపోవాలంటే అన్నారనుకోండి, ఆహారం మానేయండి చెప్తారు, ఎక్సర్సైజ్ చేసుకోండి అని చెప్తారు. సో వీటితో పరిష్కారాలు దొరకవు. మీరు ప్రకృతిని అనుసరిస్తేనే మనకు కావాల్సిన ఆరోగ్యం తప్ప మిగతా ఏమీ లేవు. కాబట్టి ఆరోగ్యం కోసం మీరు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇదండి ఆయుర్వేదం. సో ఇది ఒక ఆహార పదార్థం లాంటిది. దీన్ని మీరు నెలకు ఒకసారి ఒక మంచి డాక్టర్నో లేదా ఆయుర్వేద వైద్యులు కలిసినట్లయితే వాళ్ళు నేర్చుకున్న విజ్ఞానాన్ని మీకు కొంతవరకు అందిస్తారు. దాంతో మీరు ఇలా జీవన విధానం పాటించండి, ఆహార విధానం పాటించండి అని చెప్తారు. ఇంకొకటండి, మీరు ఎప్పుడు సమస్యలే, ఇప్పుడు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా సమస్యలే అడుగుతున్నారట. ఒక మంచి గురువు దగ్గరికి వెళ్తే ఏమండి మాకు జ్ఞానం ఏమైనా చెప్తారా అంటే, నేను 27 సంవత్సరాలుగా ఇలా ఉన్నాను, అందరూ వచ్చి నాకు ఒక తాయెత్తు కట్టుకోవడానికో, లేకపోతే డబ్బులు రావడానికో, లేకపోతే పక్కింటి వాళ్ళని వశపరచుకోవడానికి ఏమన్నా ఉంటే తాయెత్తులో ఇలాంటివో ఇవ్వండి, లేకపోతే అలాంటి మంత్రాలు ఇవ్వండి, అలాంటి ఇవ్వండి అన్నవాళ్లే తప్ప జ్ఞానం కావాలని ఎవరు ఇప్పటిదాకా నన్ను 27 సంవత్సరాల్లో అడగలేదు, నువ్వు మాత్రమే జ్ఞానం అడుగుతున్నావు అని అన్నారు. అంటే అలాగే వైద్యుడి దగ్గరికి వచ్చి కూడా నాకు ఈ రోగం ఉంది, ఆ రోగం ఉంది, నేను బాగా లావుగా అయిపోవాలి, బాగా ఉండాలి, లేకపోతే బాగా పొడవాలి, లేకపోతే పొట్టి కావాలి, ఇలాంటివి అడుగుతున్నారు తప్ప నిరంతరం ఆయుష్తో జీవించడానికి ఏం కావాలి అనే విషయాల్ని ఎవరూ అడగడం లేదు. దానివల్ల వాళ్ళకు కూడా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చేస్తేనే మీరు తృప్తి పడతారు. కాబట్టి మీరు ఏదైతే అడుగుతారో దానికి సంబంధించిన మందులు ఏవి ఉన్నాయో వాటిని మాత్రమే రాసిస్తారు. మీకు ఏదైనా డౌట్స్ అడిగితే చెప్తారు, కానీ ఏవి తినకూడదు అని అంటే మీకు ఒక తినకూడదని మీ మైండ్లో ఉంది కాబట్టి మీరు ఇది ఒక 5-6 రకాలు మీరు తినకండి అని చెప్తేనే మీరు తృప్తి పడతారు. ఇక్కడ డాక్టర్ని కూడా మిమ్మల్ని తృప్తిపరచడంలో ఉంటున్నారు తప్ప మిమ్మల్ని ఆరోగ్యకరంగా చేయడంలో వాళ్ళు విఫలమైపోతున్నారు. ఎందుకంటే మీరు అడిగే ప్రశ్నల వల్ల. అందుకని మీకు విజ్ఞానం, ఆయుర్వేద విజ్ఞానాన్ని మీరు నేర్చుకుంటూ వాటిని ఆచరిస్తూ మీరు ప్రతి నెల ఇంకొకసారి కలిసి
ఇంకొక మరింత విజ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే అప్పుడు వాళ్ళు ఇంకొంచెం మీకు ఇప్పుడు ఇది చేయండి, ఇలా ఇలా వాడండి, ఇలాంటి ధాన్యాలు తెచ్చుకోండి, ఇలాంటి వాటిని ఇలా వాడండి అని ఇలా మీకు ఒక అడ్వైజ్ చేస్తారు. అందుకని నేను చెప్పే విషయం ఏంటంటే రోగాలే లేవు, రోగాలు రావు. ఎప్పుడు మీ ఆహార ధర్మాలు, ఆరోగ్య ధర్మాలు, జీవన ధర్మాలు సక్రమంగా ఆచరిస్తుంటే ఈ విధానాన్ని మీరు పాటించండి. దీనిలో మీకు ఏమైనా అనుమానాలు, డౌట్స్ లాంటివి ఉన్నట్లయితే అప్పుడు చూడండి, మనకు ప్రకృతిలో చాలా రకాల పదార్థాలు ఉన్నాయి. వీటిలో మనం రోజు వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది సొంటి దగ్గర నుంచి తెలిసిందే, తిప్పతీగ, పల్లేరు, గంధక చూరాలు, మాని పసుపు. పసుపులో ఒక 12 రకాలు మనకు అందుబాటులో ఉన్నాయండి. దీన్ని ఏరండ మూలం అంటారు. అంటే మనకు ఆముదపు వేర్లు కూడా మనకు రోగాలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. రాసన ఇదని అంటారు. దీన్ని నొప్పులు, కీళ్ళ నొప్పులు అంటే వాత రోగాల్లో వాడతారండి. దాల్చిన చెక్క, ఇవన్నీ ఫుడ్ ఐటమ్. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మెడిసిన్ అవుతుంది, మన ఫుడ్లో దొరికేవే. అలాగే దేవదారు, ఇది కూడా ఒక చెట్టు యొక్క బెరడు అనమాట. ఇది స్కిన్ డిసీజెస్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎండు ఖర్జూరము, చిత్రమూలం, ఇది జీర్ణం చేయించడంలో అగ్ని లాంటిది అనమాట. ఇది మనకు ఆహారం జీర్ణం చేయించడంలో చాలా అమోఘంగా పనిచేస్తాయి. అలాగే చెంగల్వకుష్టు గుండె రోగాలకు చాలా అద్భుతమైందనమాట. ఈ మధ్య చింతగింజలు చూడడం, చాలామంది ఓల్డెన్ డేస్లో చింతగింజల్ని నానబెట్టి తర్వాత ఎండించి తర్వాత వేయించుకొని అప్పుడప్పుడు వేరుశనగలాగా పల్లీలాగా తినేవాళ్ళు అనమాట. ఇప్పుడు అసలు ఆ సాంప్రదాయం ఎక్కడా లేదు. అసలు చింతగింజలు తింటారా అనే ఒక పెద్ద ప్రశ్న ఉంటుంది. అలాగే పల్లేరు, ఇది పెద్ద పల్లేరు అంటారు. ఇది మగవాళ్లకు పురుష శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది అవి యొక్క గింజలు, అంటే ఆ కాయలు. అలాగే చూడండి జాండీస్, ఇది రోజు మనకు ఇది ఆకుకూర లాంటిది. ఆకుకూరలో వాడుకుంటుంటే వాళ్ళకు అసలు జాండీస్ రాకపోగా లివర్ చాలా ఆరోగ్యకరంగా పనిచేస్తుంది అన్నమాట, ఆరోగ్యకరంగా ఉంచుతుంది. అలాగే బ్రహ్మీ చూర్ణం అనేది అసలు ఇది తమిళనాడులో అయితే ఆకుకూరలాగా చట్నీలాగా వండుకొని తింటారండి. మరి ఇక్కడ మనకు అసలు ఆ సాంప్రదాయం అనేది తెలియదు. అసలు ఇది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది కూడా తెలియదు అనమాట. దీంతో 2 రకాలు వస్తుంటాయి, ఇంకో జలబ్రాహ్మి, బ్రాహ్మి అని. ఇంకోటి ఇది చూడండి బిల్వ, ఇందాక మారేడు గుజ్జు అని చెప్పాను. విరేచనాలు అవుతున్నట్లయితే మజ్జిగతో తాగితే వెంటనే తగ్గుతుంది. మారేడు ఆకు చూర్ణం షుగర్లో, మధుమేహంలో పనిచేస్తుంది. గుంటగలగర ఈ జుట్టుకు కానీ లివర్ డిసీజ్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ భావంచాలు చర్మ రోగాల్లో చాలా అమోఘమైంది. ఇది బల, అసలు మన చుట్టూ, మన ఇంటి చుట్టూ కూడా పెరగలిగేది, బీడు పొలాల్లో పెరిగేది, బీడు భూముల్లో. అది వాళ్ళ యొక్క వాత రోగాలు, నొప్పులు తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. మనకు బీట్రూట్ పౌడర్ని మనకు రకరకాలుగా కాస్మెటిక్లో వాడుతున్నారు. ఇది తంగేడు పువ్వు విరేచనం చేయించడంలోనూ, అలాగే మీకు డయాబెటీస్లో కూడా చాలా అమోఘంగా పనిచేస్తుంది. ఇలా సుగంధ పాల చూర్ణం, అసలు ఇప్పుడు నన్నారి అని సమ్మర్ రాగానే కూల్ చేయడానికి చాలా అమోఘము. ఇది అతిబల చూర్ణం, బల, అతిబల, మహాబల, నాగబల, ఇలా రకరకాల బలాలు ఉన్నాయి. అవి మన యొక్క బోన్స్ని స్ట్రెంత్ చేయడంలో చాలా బాగుంటుంది. తెల్లమద్ది చూర్ణం, ఇది మనకు హార్ట్ ప్రాబ్లమ్స్కు చాలా అమోఘమైంది. అక్కలకర్ర న్యూరో ప్రాబ్లంలో చాలా అద్భుతంగా నర్వస్ స్ట్రెంత్ ఇవ్వడంలో పనిచేస్తుంది. పసుపు, ఇది ఆమ్డా హల్దీ అని అంటారు, మండ పసుపు అంటారు, ఆ బ్యూటీ వాటిల్లో వాడతారు. ఇంకా ఉసిరికాయ మనకు చెప్పాల్సిన పని లేదు. సి విటమిన్ మనకు రావాలంటే, మనకు ఐరన్ సపోర్ట్ కావాలనుకుంటే, మనకు తగినంత ఐరన్ రావాలంటే ముందు సి విటమిన్ కావాలి. అత్యధిక సి విటమిన్ మనకు ఆమ్లలో ఉంది. ఇది బాత్ పౌడర్ అండి. ఇంకా అశ్వగంధ చూర్ణం చెప్పాల్సిన పని లేదు. అందరికీ అశ్వగంధ బలాన్ని ఇవ్వడంలో, స్ట్రెస్ని తగ్గించడంలో, నిద్ర లేని వాళ్ళకు నిద్ర పట్టించడంలో, ఇది అసలు ఒక అశ్వగంధ, ఒక గుర్రము, మన యొక్క జంతువుల్లో బలంగా గుర్రం ఏ విధంగా ఉన్నాయో, మనకు గుర్రం ఏ విధంగా ఉపయోగపడుతుందో మన యొక్క జీవన విధానానికి, అలాగే ఇది. అలాగే నల్లేరు. సార్, ఇప్పుడు మనము తరచుగా ఉబ్బసం అని కానీ, థైరాయిడ్ ప్రాబ్లం అని కానీ, షుగర్ గా కానీ ఫేస్ చేస్తున్నాం కదా సార్. ఊరికే టాబ్లెట్స్ వేసేసుకోవడం అలాగా, వాటికి మీరు ఏం పరిష్కారం చెప్పండి? అసలు మధుమేహం, షుగర్ అంటున్నారు కదా, ఇది డిసీజ్ కాదండి, డిజార్డర్. డిజార్డర్ని ఏం చేయాలి, ఆర్డర్లోకి పెట్టుకోవాలి. ఈ ఆర్డర్లో పెట్టుకోవడం ఎలాగా అనేది అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. కానీ ఆ విజ్ఞానం తెలుసుకోవట్లేదు. ఒక పేపర్ ప్రింటింగ్ తీసుకోగానే, అంటే టెస్ట్ చేసి పేపర్లో ప్రింట్ ఇవ్వగానే చూసి
వెంటనే దానికి మందులు వేసేసుకుంటూ జీవితకాలం గడుపుతున్నారు. ఇది ఆహార విధానం, జీవన విధానంతో దాన్ని తగ్గించుకోవచ్చు. రెండవది మీరు థైరాయిడ్ అన్నారు. థైరాయిడ్ అనేది కూడా మనం ఒక జీవన విధానంలో ఒక చిన్నపాటి లోపం వల్ల వచ్చేదే. కానీ థైరాయిడ్ని దానికి కూడా మందులు వేసేసుకుంటున్నారు, టన్నుల కొద్ది మందులు వాడేస్తున్నారు. ఇంకా ఉబ్బసం, అసలు ఈ శ్వాస వ్యవస్థ సక్రమంగా ఉండాలని ఇప్పుడు మీరు రోజు బ్రష్ పెట్టి పేస్ట్ పెట్టి పళ్ళు తోముతారు, నోటిని శుభ్రం చేసుకుంటున్నారు. అంటే మనకు లోపలికి ఆహార పదార్థాలు వెళ్ళే ద్వారం ఇది. మరి మీ ముక్కులో గాలి వెళ్తుంటుంది, దాంట్లో బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్, మైక్రోబ్స్, డస్ట్, పొల్యూషను, ఎన్నో సంథింగ్ చాలా ఉంటాయి. వాటన్నిటిని ముక్కు పీలుస్తుంది. మరి వాటిని ముక్కులో లోపలికి వెళ్ళిన తర్వాత శరీరం ఏం చేయాలి? దాన్ని బయటికి పంపించాలి. అంటే దానంతట అది పంపించదు, మీరు దాన్ని ప్రయత్నపూర్వకంగా చేసి దాన్ని తొలగించాలి. మీరు ఎలా తొలగిస్తున్నారు? దానికి సంబంధించిన జాగ్రత్త లేదు. నేను కొన్ని వేల మందిని ముక్కుని ఇలా తీసి చూస్తే దాంతో లోపలంతా ఆ కఫము, చెడు పదార్థాలు, ఆ మలిన పదార్థాలు పేరుకుని ఉంటున్నాయే తప్ప చాలా బాగా నీట్గా ఉండే ముక్కుని చూడలేకపోతున్నాం. అంటే ముక్కు శుభ్రం ఎలా చేసుకోవాలో తెలియదు. పూర్వకాలంలో నెయ్యి వేసేవాళ్ళు, నూనె వేసేవాళ్ళు, సాల్ట్ వాటర్తో ముక్కును కడిగేటోళ్ళు. ఇప్పుడు ఏంటంటే అదొక చికిత్సలాగా తీసుకుంటున్నారు. ఒక వెళ్ళి దానికి ఏదో డ్రాప్స్ వేసుకుంటున్నానండి, స్ప్రేలు చేస్తున్నామని ఇలా వాటిని మార్చేసుకుంటున్నారు. కానీ వాటితో మనకు ఇప్పుడు మీకు దాహం వేస్తే మీరు ఏమి తాగినా దాహం తీరదు, నీటినే తాగాలి. ఆకలి వేస్తే ట్యాబ్లెట్లు వేసుకొని మీరు ఆకలి తీర్చుకోలేరు, ఆహారమే తినాలి. అందుకని అలాగే మీ ముక్కుని క్లీన్ చేసుకోవడానికి తగిన పదార్థాలతోనే క్లీన్ చేసుకోవాలి తప్ప స్ప్రేలు, ఆయిల్స్ లాంటివి మీరు ఏదో డ్రాప్స్ లాంటివి వాడుకుంటే అది సరిగా క్లీన్ కాకపోతే ఈ శ్వాస వ్యవస్థ మొత్తం పాడైపోతుంది. పాడైపోతే దానివల్ల ఉబ్బసము, ఆయాసము ఇలాంటివన్నీ వస్తాయండి. సార్ ఇప్పుడు స్త్రీలు సౌందర్యానికి సంబంధించినవి బ్యూటీ పార్లర్ కి వెళ్ళేసేసి రకరకాల ఫేషియల్స్ అవి చేస్తూ ఉంటారు కదా సార్. ఆయుర్వేదంలో మీరేం చెప్తారు సార్? ఎందుకండి పాపం బ్యూటీ పార్లర్ వాళ్ళ బిజినెస్ని పోగొట్టేది. మేము వాళ్ళు చెప్పామనుకోండి వాళ్ళ బిజినెస్ పోతుంది. అందుకని బ్యూటీకి మన యొక్క ఇంట్లో చాలా రకాలు ఉన్నాయి, వాటిని వాడుకోవచ్చు అండి. ఇంకా మనకు నేచర్లో మనకు చెప్పాల్సినంత పని లేదు, ఎన్నో రకాల మూలికలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, టమోటాతో ప్యాక్ వేసుకునే వాళ్ళు, ముల్తాని మట్టి తీసుకుని, మట్టి చాలా మంచి మట్టిలో ఒక 50 నుంచి 100 రకాల మట్టులు ఉన్నాయండి. అంటే ముల్తాని మట్టి, గరుడ మట్టి, ఇక ఇలా చాలా, ఇంకా వాటి పేర్లన్నింటినీ అలా గుర్తించుకోవాలి. ఎందుకంటే బ్యూటీ కన్నా మాకు ఎక్కువగా పేషెంట్లకు వచ్చే రోగాలను తగ్గించడంలో దృష్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ బ్యూటీ మీద మాకు పెద్ద వాటి పేర్లు ఉండవు. బట్ చాలా రకాలు అందుబాటులో ఉన్నాయండి. ఇదివరకు చాలా వాటిని బ్యూటీకి సంబంధించిన వాటిని చెప్పేవాళ్ళం. ఇప్పుడు మీకు ఇక్కడ ఒకవేళ ఉపయోగించుకోవడం మందారపు, ఇది లోపలికి కూడా తీసుకోవచ్చు. అలాగే మనకు రోజ్ పెటల్స్ అని వస్తాయండి, రోజా పూల రెక్కలు, వీటితో ముల్తాని మట్టి ప్యాక్ చేసుకోవచ్చు అనమాట. ముల్తాని మట్టి ఇది కలిపి ఒక ఏదైనా వేడి నీటిలో కలిపి కానీ, కొంతమంది వెళ్ళనేళ్ళకి ఇలాగా చేసుకోవచ్చు అండి. ఇంట్లో వాళ్ళు రోజు మీరు ఏదో ఒక దాంతో క్లీన్ చేసుకోవడం చేయాలి. కరక్కాయ పొడి ముల్తాని మట్టి వేసినా కూడా మొటిమలిపోతాయి. మరి అదే ఎవరు చేసుకోరు. మనకు ముల్తాని మట్టి కొంచెం ఉసిరి పౌడర్ కలిపి ఫేస్కి వేసుకున్నట్లయితే, ప్యాక్ వేసుకున్నట్లయితే వాళ్ళకు మంచి గ్లో తయారవుతుంది. అండ్ ఎందుకంటే సి విటమిన్ యొక్క స్కిన్కు కావాల్సిన సప్లై ఉండడం వల్ల వాళ్ళకి మంచి గ్లో తయారవుతుంది. అలాగే ఇలా చాలా రకాలుగా మీరు కస్తూరి పసుపు, కస్తూరి పసుపు మంచి మెడిసిన్ లాంటిదండి. కానీ ఇది లోపలికి వాడేది చెప్పాలంటే నిత్యం ఒక 1/2 చెంచా ఎవరైనా కస్తూరి పసుపును వాడడం వల్ల వాళ్ళకు డయాబెటీస్ తగ్గుతుంది, వాళ్ళ బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. మీ రక్తం ప్యూరిఫై అయితే మీకు ఆటోమేటిక్గా ఫేస్ గ్లో కూడా వస్తుంది, మీ స్కిన్ గ్లో కూడా వస్తుంది. రెండవది, ఈ ముక్కు సంబంధ రోగాలు ఏవైనా ఉన్నట్లయితే, కంటి సంబంధ రోగాలు ఉన్నా, చెవి సంబంధ రోగాలు ఉన్నా ముఖంలో ఆకర్షణ తగ్గుతుంది. నోటికి సంబంధించి, పళ్ళకు సంబంధించి, అంటే ఫేస్కి సంబంధించి, తలకు సంబంధించి ఏదైనా డిసీజ్ ఉంటే ముఖంలో ఆకర్షణ తగ్గుతుంది. వాటిని సరి చేసుకోకుండా మీరు ఏదో ప్యాక్ వేసుకుంటున్నాము అని అంటే కష్టం. ఇప్పుడు కొంతమందికి మంగు ఉంటుంది, మంగుకు వాళ్ళకి స్ట్రెస్ ఒకటి ప్రధానమైన కారణం.
రెండవది ఏంటంటే ఆహార లోపాలు, వాళ్ళకు రక్తం సరిపడినంత లేకపోవడం, ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితేనే వాళ్ళకు మంగు తయారవుతుంటుంది. ప్రశాంతమైన జీవనంలో ఉండే వాళ్ళకి అసలు అలాంటివి తయారు కావు. వాటి కోసం ఇక చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. బట్ వాటికి మాత్రం ఒక వైద్యుని పర్యవేక్షణలో శోధన చికిత్స, అంటే శరీరంలో లోపల ఉన్న చెడునంతా బయటికి పంపించి ఆ యొక్క కణజాలాన్ని ఆరోగ్యకరంగా చేసే శమనం చికిత్స, శోధన చికిత్స, శమన చికిత్స అనే ఆయుర్వేదంలో ప్రత్యేకంగా ఉంటుంది. ఇది వైద్యుల పర్యవేక్షణలో చేస్తారు. అలా చేసుకున్నట్లయితే మంచి బ్లడ్ ప్యూరిఫై అయ్యి వాళ్ళు ఆరోగ్యకరంగా, లోపల ఆర్గాన్స్ బాగుండాలి. మీరు పైన సౌందర్యం బాగున్నంత మాత్రాన లోపల ఆర్గాన్స్ బాగలేకపోతే మీ యొక్క ఎంత సౌందర్యం ఉన్నా వృధా అయిపోతుంది. కాబట్టి లోపల ఆరోగ్యాన్ని బాగు చూసుకోవాలి. ఇప్పుడు చాలామందికి లంగ్స్లో ప్రాబ్లం, లివర్లో ప్రాబ్లం, కిడ్నీస్లో ప్రాబ్లం, స్టమక్లో ప్రాబ్లం, గ్యాస్ ట్రబుల్, విరేచనం సరికాదు, ఇవన్నీ ఉండి రక్తం సరిపడినంత లేకుండా ఉంటే వాళ్ళకు ఎక్కడండి వాళ్ళ యొక్క సౌందర్యం ఉట్టిపడుతుంది. అందుకని వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. ముందు శారీరక ఆరోగ్యాన్ని బాగా కాపాడుకుంటే మీ యొక్క ముఖ సౌందర్యం అనేది దాంతట అదే వస్తుంది. గారు, కొంతమందిలో ఇంగ్లీష్ మందులు వాడుతున్నాము, ఆయుర్వేదం మందులు వాడొచ్చా అని ఒక అపోహ ఉంది డాక్టర్ గారు. దానికి మీ సజెషన్ ఏం చెప్తారు డాక్టర్? ఆయుర్వేదం అంటే ఆహారం అండి, మందులు కాదు. కానీ మీరు తీసుకొచ్చి సేకరించుకొని వండుకొని తినలేరు కాబట్టి దాన్ని టాబ్లెట్ రూపంలోనో, కషాయం రూపంలోనో, లేహ్యం రూపంలోనో, పౌడర్ రూపంలోనో ఇలా రకరకాలుగా ఇవ్వడమే తప్ప అది ఔషధం కాదు అనేది ముందు గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు ప్రకృతి నేచర్లో అందించింది. ఒక కెమికల్ అనుకోండి, అది వెళ్ళి ఒక 5 కిలోమీటర్ల లోతులో తవ్విన దాని నుంచి తీస్తారు, లేకపోతే సింథటిక్ వాటితో తయారు చేస్తారు. అవి పెట్రోలియం బై ప్రొడక్ట్స్గా ఎక్కువగా కెమికల్స్ అన్నీ పెట్రోలియం బై ప్రొడక్ట్స్లో వస్తాయి. మరి పెట్రోల్నో, కిరోసిన్నో, డీజిల్నో తాగితే ఏమవుతారు? మరి అది వాటి కూడా వాటి తక్కువ మోతాదులో తీసుకుంటే కొన్ని రోజులు ప్రమాదం అవుతుంది, ఎక్కువ మోతాదులో తీసుకుంటే వెంటనే ప్రమాదం అవుతుంది. అందుకనే మీరు ఇప్పుడు ఒక చూర్ణం తీసుకోండి, ఒకవేళ మీరు ఏదైనా ఎక్కువ తీసేసుకుంటే విరేచనం అవ్వచ్చు, లేదా కడుపులో మంట పుట్టచ్చు డోసేజ్ ఎక్కువ అవడం వల్ల. అంటే ఇప్పుడు ఒక మిరియాల చూర్ణం ఉంది, ఒక చెంచా తిన్నారనుకోండి, మనకు విరేచనంలో మంట పుట్టి ఇబ్బంది అవుతుంది, రక్తం పడవచ్చు. కానీ అదే ఏదైనా ఔషధాన్ని ఒక చెంచా తీసుకున్నాండి, కెమికల్తో తయారు చేసింది, చచ్చేపోవచ్చు. కానీ దీనికి పరిష్కారం చేసే అవకాశాలు ఉన్నాయి, దాంతో అసలు అవకాశం లేదు. అందుకే వాళ్ళు డాక్టర్ పర్యవేక్షణలో జాగ్రత్తగా అది మిల్లీగ్రాములతో ఉంటుందన్నమాట. మైక్రోగ్రాములతోనూ మిల్లీగ్రాములతోనూ డోసేజ్ ఉంటుంది. బాగా గుర్తించండి. మీరు ఇప్పుడు డయాబెటిక్ వ్యక్తి ఏదైతే మందులు తీసుకుంటున్నాడో ఆ మందుల్ని ఒక 10 టాబ్లెట్లు మింగేయమని చెప్పండి, డెఫినెట్గా షుగర్ జీరోకి పడిపోయి అతను అపస్మారక స్థితిలోకి వెళ్తాడు, హైపోగ్లైసిమియా వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఒక ఆయుర్వేదంలో తిండే ఏదైనా డయాబెటిక్ టాబ్లెట్లు 10 టాబ్లెట్లు మింగేసేమనండి, అలాంటి పరిస్థితి రాదు. అంటే ఇది ఆహారం. కానీ ఆహారంలో కూడా మనం ఉప్పు వాడినా, కారం వాడినా, చింతపండు వాడినా, మిరియాలు వాడినా, జీలకర్ర వాడినా దానికి తగిన మోతాదు ఉంటుంది. కారంని మీరు డైరెక్ట్గా తినలేరు, ఉప్పుని డైరెక్ట్గా తినలేరు. కాబట్టి కొన్ని కాంబినేషన్స్తో అవసరం. అంటే వీటిని కూడా కొన్ని కాంబినేషన్స్ అవసరం. నేడు చాలామందికి వంట వండుకోవడమే సరిగా రాదు, చాలా రకాల పదార్థాలు తయారు చేసుకోవడమే రాదు. రుచికరంగా చేసుకోవచ్చేమో కానీ ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా తయారు చేసుకోలేరు. ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా తయారు చేయాలంటే కొన్ని మిక్స్ చేసి వాడకూడదు. ఇప్పుడు రుచి కోసం వంటలో అందుకనే ఫంక్షన్కి వెళ్ళి అక్కడున్న అన్ని రకాల పదార్థాలని కలిపి తినేస్తే రాగానే వెంటనే గ్యాస్ ట్రబుల్, ఇండైజెషను, వాళ్ళకు ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం, లేకపోతే విరేచనాలు అవ్వడం ఇలాంటివి జరుగుతాయి. అంటే ఆహార పదార్థాన్ని కూడా మీరు జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది కూడా ఆహార పదార్థమే, దీనిని జాగ్రత్తగా తీసుకోవాల్సిందే, ఏ ప్రమాదము జరగకుండా, ఏ ఇబ్బంది కలగకుండా ఉండడానికి. అందుకనే ఈ విజ్ఞానాన్ని నేర్చుకున్న వాళ్ళ పర్యవేక్షణలో చేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పని నేర్చుకుంటాడు అంతే తప్ప అన్ని పనులు, అన్ని జ్ఞానాలు నేర్చుకోలేడు. ఒక కార్పెంటర్ పని చేసే వ్యక్తి ఎలక్ట్రికల్ పని చేయలేడు, ఎలక్ట్రికల్ పని చేసే వ్యక్తి ఇంకొక ఇంజన్ని నడిపించే ప్రయత్నం చేయలేడు. అట్లాగే వైద్యానికి సంబంధించి వైద్యులు దానికి సంబంధించిన జ్ఞానాన్ని నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళ దగ్గరకు వస్తే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అంతేగాని వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఏదైనా వాడి నష్టం జరిగితే అది ఆయుర్వేదం మాకేదో జరిగిపోయిందని అంటారు. వైద్యుల పర్యవేక్షణలో దాని మోతాదు ప్రకారం తీసుకుంటే మీకు ఎప్పుడూ ఏమీ జరగదు. ఉప్పు ఒక చెంచా తిన్నారనుకోండి, ఏమవుతుందో చూడండి. మరి రోజు మీరు ఇంట్లో ఉప్పు వాడేదే కదా,
అదే కెమికల్, ఇప్పుడు మనకు ఆధునిక వైద్యంలో రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎమర్జెన్సీలో దాని తగిన డోసాజులో పనిచేస్తుంది. అట్లంటే పాము విషం కూడా ఔషధాల్లో వాడతారు. అంటే మరి విషం ఎక్కువ తీసుకుంటే ఊరుకుంటాడు, చచ్చిపోతాడు. అదే విషం తక్కువ మోతాదులో తీసుకుంటే అమృతంలాగా పనిచేయచ్చు కూడా. అందుకని వాటికి ఇంకా చాలా జాగ్రత్తలు అవసరం. బట్ వాటితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎన్ని ఉంటాయో అది కూడా తెలుసుకోవాలి. కానీ మీరు ఇవి హెర్బల్గా మన ఫుడ్ లాంటివి వాడే వాటిలో మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి? ఏం ఉండవు. మీరు ఆహారం కూడా 10 రోజులు సరిపడా ఒకేసారి తినేసి 10 రోజులు ఉండండి చూద్దాం సాధ్యపడుతుందేమో, అలా సాధ్యపడేది కాదు. అలాగే ఇవి కూడా ఒక ప్రమాణము, దానికి ఒక అనుపానం, దేనితో ఏది కలిపి తీసుకోవాలి అనేది కూడా తెలుసుకొని వాడుకోవాలండి. అందుకనే మీరు ఈ విజ్ఞానాన్ని నేర్చుకోండి. యాక్చువల్గాను ఆయుర్వేద విజ్ఞానాన్ని ఎవరికి వాళ్ళు స్వయంగా పూర్తిగా నేర్చుకోవాలి. కానీ అది ఎవరు నేర్చుకోవట్లా. ఆ డాక్టర్ వచ్చారు ఏదో ఇచ్చాడు మందు, లేదంటే ఈ అనెథికల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటారు. అంటే స్ట్రీట్ డాక్టర్స్ అని, అంటే వాళ్ళకు విజ్ఞానం ఏమీ ఉండదు, వాళ్ళ పాపం బతకడానికి జీవనోపాధి కోసం పెట్టుకుంటారు. ఆ జీవనోపాధి కోసం పెట్టుకునే వాటిలో వాళ్ళు ఏదో మాటలు చెప్పి వాళ్ళకు అమ్మేసుకోవాలనే ఉద్దేశంతో ఉంటారు. వాటిని తీసుకొచ్చి వీళ్ళు వాడి నష్టాల పాలు జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆయుర్వేద మందులు అనే పేరుతో ఈ అల్లోపతిలో, అంటే ఆధునిక వైద్యంలో కానీ కొన్ని కెమికల్స్లో కానీ వేస్ట్ అయిన పదార్థాలను కలిపేసి ఆయుర్వేద మందులని అమ్ముతుంటారు. దాన్ని తీసుకోవడం వల్ల కొంతమంది కొన్ని ప్రమాదాలు గురవుతాయి. అంటే అప్పుడు మేము ఆయుర్వేద మందులే తీసుకున్నామని ఆయుర్వేద విధానాన్ని అపహాస్యం చేస్తుంటారు, అభాస్పాలు చేస్తారు, దాని మీద చెడుగా ప్రచారం చేస్తారు. చెడుగా అంటే మాకు చెడు జరిగిపోయింది అంటుంటారు. కానీ మీరు నిజమైన పదార్థాన్ని సరైన పర్యవేక్షణలో, సరైన అనుపానంతో, సరైన మోతాదుతో తీసుకున్నట్లయితే అసలు అలాంటి పరిస్థితి ఎప్పుడు ఎక్కడా జరగదు. నేను గత 25 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉంటూ చూస్తున్నాం. ఎవరికైతే ఈ రకరకాల అపోహలు ఉండడం, లేకపోతే చెప్పకుండా కొన్ని పనులు చేయడం, అంటే ఇప్పుడు వాటికి కొన్ని తినొద్దని చెప్తాం తప్పనిసరి, ఎందుకంటే చికెన్ తింటే పోయిన రోగాన్ని పట్టుకొస్తుంది. మందులు వేసుకుంటూ వాళ్ళు చికెన్ తిన్నారంటే ఏదైతే రోగం పోయిందో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొస్తుంది. ఇప్పుడు పైల్స్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి చికెన్ తిని పైల్స్ తెచ్చుకున్న వ్యక్తి మందులు వేసుకుంటూ మళ్ళీ చికెన్ తిన్నా అంటే మళ్ళీ పైల్స్ వస్తుంది. మందుని కూడా దాన్ని నిర్వీర్యం చేసేస్తుంది అనమాట ఆ యొక్క ఇది. అందుకని కొన్ని చోట్ల తప్పనిసరిగా ఆహార నియమాలు, ఆరోగ్య నియమాలు, ఆహార ధర్మాలు, ఆరోగ్య ధర్మాలు ఆచరించాల్సిందే. థ్యాంక్ యూ అండి, వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. రైట్. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.